ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం వారి బాగు కోసం ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత కోరారు. గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి యోగాంధ్ర కార్యక్రమ సన్నద్ధతపై గంట్యాడ మండలం కొరుటాబిల్లిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ ద్వారా ప్రస్తుతం ప్రపంచం మన రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. 2015లో ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించగా 2016 నుంచి నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. యోగా వ్యాధులను దూరం చేసి జీవితాలను సుఖమయం చేస్తుందన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా సాధన వల్లే ఈ వయసులో కూడా అంత ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నారని చెప్పారు. మన ఆరోగ్యం, కుటుంబం బాగు కోసం ప్రతి వ్యక్తి యోగాను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు యోగాకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు. చాలా సంతోషం. మన రాష్ట్రానికి అవకాశం రావడం మనకందరికీ గర్వంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు ఒప్పుకోవడం, ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ కల్పించడం నిజంగా మనకు ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ప్రపంచమంతా ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు మన వైపు చూస్తుందంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి 2015లో నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ భారతదేశంలో 5000 సంవత్సరాల కిందనే యోగా పుట్టింది. మళ్ళీ ఈ యోగా వల్ల ప్రజలందరికీ మంచి జరగాలి. ఈ వాతావరణం కలుషితమైపోయింది, భోజనం కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయింది. ప్రతి ఒక్కరూ హాస్పిటల్ అతి చిన్న వయసులోనే మరణిస్తున్నారు. వీరందరికీ రెమెడీ ఏమంటే యోగా ఉండాలి, యోగా చేయాలి అనేది మన ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకే మరి 2016 నుంచి మరి నరేంద్ర మోడీ గారు ఆశించినట్టు ఇంటర్నేషనల్ యోగా డే చేసుకుంటున్నాం. మరి ఒక పక్క నరేంద్ర మోడీ గారు మన విజనరీ లీడర్, 75 సంవత్సరాల యువకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక పక్క రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్న విషయం మీకు తెలుసు. రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, మరి ఎక్కడ చూసినా పరిశ్రమలు వస్తున్నాయి. ఒక పక్క గ్రామీణంలో అభివృద్ధి జరుగుతుంది. ఒక పక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ, ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క పర్యావరణాన్ని కూడా కాపాడుతూ. మొన్నటి రోజునే మనం పర్యావరణ దినం చేసుకున్నాం. 1 మొక్కలు నాటం, దాని పరిరక్షణ కోసం జియో ట్యాగింగ్ కూడా పెట్టడం. మన యోగా చేసి గిన్నీస్ రికార్డులో మనందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. మీరు కూడా మీరే ఉన్నారు. గిన్నీస్ రికార్డ్ సర్టిఫికేట్ ఎవరైతే బస్సులో వెళ్ళి అక్కడ యోగాలో పార్టిసిపేట్ చేస్తారో వారికి సర్టిఫికేట్ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. సర్టిఫికేట్ ఇస్తున్నారంటే గిన్నీస్ రికార్డులో కూడా వాళ్ళు భాగస్వాములే. ఎవరికి రానంత అరుదైన అవకాశం మనందరికీ వచ్చింది, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు వచ్చింది. అయితే మనం వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా భారీగా వస్తారు కాబట్టి మనకున్నటువంటి రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాపర్గా ఉండకపోవచ్చు. వెళ్ళే ఆఫీసర్ కానీ మేము కూడా ప్రతి బస్సుకు కూడా ఒక లోకల్ నాయకుడిని ఇస్తాం. మీ లోకల్